విచారించుదురు. మనం ఎప్పుడైతే పరిపూర్ణ హృదయముతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో మనము యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన క్రియలు ఎంతో గొప్పవి కదా. ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఆయన మానవ రూపునిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో క్రియలు చేసినాడు కదా, ఎన్నో అద్భుత క్రియలు చేసినాడు. వాటిని గురించి మనము ప్రచురం చేయాలి, వాటిని గురించి మనము విచారించాలన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, తెలియని వారి దగ్గరికి వెళ్ళి, లేదా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి మనం దేవుని గురించి మాట్లాడాలని చెప్తున్నాడు అనమాట. మనము అంటే కొంతమందికి అన్నిలు ఉంటారనమాట, వాళ్ళు చెప్పినా వినకపోవచ్చు. కానీ మనం 1కి 10 సార్లు కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడి, కొంచెం దగ్గర అయ్యి వాళ్ళకి మనము దేవుడు చేసిన గొప్ప క్రియల గురించి, దేవుడు చేసిన మంచి పనుల గురించి, ఆయన ఈ లోకంలో ఏమైతే జీవించి ఉన్నాడో, ఏ విధంగా అద్భుతాలు, స్వస్థత కార్యాలు చేసి ఉన్నాడో, వాటి గురించి మనము ఆయన క్రియల గురించి మనము గొప్పలు చేయాలన్నమాట. వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఎప్పుడైతే ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆయన చేసిన అద్భుతాల గురించి మనము చెప్పగలుగుతాము ఒకరికి, అప్పుడు మనం ఇష్టపూర్వకంగా ఉంటేనే కదా మనం చెప్పగలుగుతాము ఒకరికి. అంతే కదా, మనకు తెలిసినది వేరు, కానీ మనం ఇష్టపూర్వకంగా చెప్పాలా దేవుని గురించి వారికి. నిజంగా మా దేవుడు చాలా గొప్పవాడు. నిజంగా ఆయన ఎంతో అద్భుతాలు చేసినాడు. కుంటివారిని, గుడ్డివారిని, మగవారిని స్వస్థపరిచినాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు చేసినాడు. సిలువలో ప్రాణం పెట్టినాడు మన కోసం అని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నమాట, తెలియని వారి గురించి. అయితే కీర్తనలు 119:69